ఫ్రెండ్స్ మనం హంపీకి వచ్చినాం. మీరు ఇప్పుడు చూస్తున్నది హంపీ రూట్ మ్యాప్. మన హంపీలో ఎక్కడెక్కడ ఎలా తిరగాలనేది ఈ రూట్ మ్యాప్లో ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళేలోపు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తుంగభద్ర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ తుంగభద్ర నదిలో వచ్చిన టూరిస్టులందరూ ఇక్కడ స్నానం చేసి మన హంపీలో ఉన్న చూడదగిన ప్రదేశాలని తిరుగుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మన ఈ తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్య నది. అంటే రామాయణ కాలంలో పంపా నదిగా పిలువబడుతున్న ఈ తుంగభద్ర నది కర్ణాటకలో పుట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్నది శశివుల గణేశ స్మారక చిహ్నం. అంటే ఇట్లాంటి స్తూపాలు, ఈ బొమ్మలు మన 1336 సంవత్సరం నుండి 1570 సంవత్సరం మధ్యలో కట్టారు వీటిని. అంటే 1600 సంవత్సరాల వరకు వీటిని నిర్మిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మన అంటే వేరే లాంగ్వేజ్లో ఉన్నదని మనకు అర్థం కావట్లేదు. అది దాదాపు 41 కిలోమీటర్లో ఈ మొత్తం హంపి మొత్తం విస్తరించున్నది. దీన్ని మన 3 మండలాలుగా విభజించారు. మొత్తం 3 మండలాలు. అంటే ఒకటేమో బటన్ స్టెయిన్, అర్బన్ కోర్, రాయల్ సెంటర్. అంటే ఇదంతా చూస్తున్నది మన 3 మండలాలు. అంటే 41 కిలోమీటర్స్ చుట్టూ ఉన్నది. ఇట్లాంటి స్తూపాలు కానీ మనకు వేరే స్తూపాలు కానీ ఇది మొత్తం రాతి బండరాలు గ్రానైట్తో చేసినవి. ఇదంతా మన హిందూ చిహ్నాలు. హిందువులు కాబట్టి మన హిందూ చిహ్నాలతో సంబంధించి ఉండాలని ఈ మొత్తం గ్రానైట్ వాటితోనే చేసినటువంటి చిహ్నాలు ఇవన్నీ. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశస్థులు పరిపాలించారు. వాళ్ళు సంగమ వంశము, సాలున వంశము, తూలున వంశము, అరవీట వంశము. ఫస్ట్ మన సంగమ వంశం వాళ్ళు అంటే ఫస్ట్ హరియర్ రాయలు, ఫస్ట్ బుక్క రాయలు వీళ్ళు పరిపాలించారు. మనం ఇప్పుడు చూస్తుంది క్వీన్ బాత్. అంటే రాణులందరూ స్నానం చేసే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల ఇట్లా ఉంటుంది. అంటే మన రాజులకు రాణులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తునేవాళ్ళు. అది దీన్ని ఎలా కట్టారంటే మన ఒక గాజు పెంక మీద శిల్పం లాంటిది బంగారం మీద చెక్కుతారు. అట్లాంటి చెక్కడాలతో ఒక సపరేట్ శిల్పితో చెక్కినటువంటి డిజైన్ అదంతా. అంటే కొంతమందే చెక్కగలరు వాటిని. అట్లాంటి వాటిని అప్పుడు రాజులు తీసుకొచ్చి చెక్కించి అంటే వేరే వాళ్ళకు ఎవరికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకముందే వాళ్ళని చంపేశారంట. అంటే మనకు అంటే ఇట్లాంటి డిజైన్ ఎక్కడ చూడకూడదు, ఎక్కడ ఎవరు మళ్ళీ కట్టకూడదని. అంటే వాళ్ళ రాజులు వాళ్ళ రాణులకు గిఫ్ట్గా వాళ్ళు అట్లా ఇచ్చేదనమాట చేసి. ఇప్పుడు మనం చూస్తుంది హజారామ గుడి. ఈ గుడి టోటల్ మన హంపీలోనే మోస్ట్ అట్రాక్టెడ్ గుడి అనమాట. అంటే ఈ గుడిలో శిల్పాలు కానీ ప్రతి ఒక్కటి 15వ శతాబ్దంది. ఈ గుడిలో శిల్పాలు చాతుర్యంతో ఏనుగు గుర్రాలు, సైనికుల నాటికల భంగములతో కలిసి నిర్మించేటప్పుడు మన మంత్రవాదులు కానీ కొంతమంది దేశ రాజులు కానీ అందరిని పిలిపించి మరీ దగ్గరుండి చేపించారు. మనకి చూస్తున్న స్తూపాలు కానీ ఈ గోడలు కానీ మొత్తం ఈ భంగిమలు ఇదంతా అప్పట్లో మన రాజులో ఒక శిల్పులను వెతికి మరీ చేపించేది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తే లోపలంతా మన శిల్పాలతో ఉన్నాయి. అంతకుముందు లోపల మన దేవుళ్ళు ఉంచినట్టుంది. ఇప్పుడైతే ఎక్కడ దేవుళ్ళు కనిపించట్లేవు. ఎక్కడ చూసినా కూడా అంత ఖాళీ గదులే కనిపిస్తున్నాయి ఈ హంపీలో. మొత్తం ఆ శిల్పాలు కానీ ఆ చెక్కినాయి మొత్తం క్లియర్గా చూడవచ్చు. ఏ స్తంభంకి ఆ స్తంభం టోటల్ క్లియర్గా ఉన్నాయి. మొత్తం ఆ స్తంభాలు చూసినా కానీ ఆ చెక్కడాలు చూస్తే యాడికాడ క్లియర్టీగా కనిపిస్తున్నాయి. ఆ గోడలు కానీ ఆ చెక్కడాలు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు మన లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఎటువంటి దేవుడు కానీ ఏమీ లేదు. లోపల ఖాళీ ప్లేసే ఉంది. అంటే అంతకుముందు ఉన్నట్టుంది, ఇప్పుడు తీసేసారు. ఎక్కడ వెళ్ళినా కూడా అంత దేవుడు లేడు, ఏమీ లేడు, ఖాళీ ప్లేసెసే ఉన్నాయి లోపలంతా. ఇది కోనేరు. ఇక్కడ మన అంతకాలంలో రాణులు కానీ రాజులు కానీ అందరికి వచ్చి ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఈ కోనేరులో స్నానం చేసి ఆ ఫెస్టివల్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ గోడలు చూడండి. మనం ఇప్పుడు వాల్ కడితే మామూలుగా ఏదో 2 ఇటుకలు పెడతాం. ఆ వాల్కు ఇటు అటు పెద్ద రాయి ఉండి మధ్యలో ఇన్ని కంకరేసి కట్టారు. ఆ గోడలకు చూసి మన బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి మొత్తం డిజైన్ మొత్తం వేరే ఉంది. ఆ డిజైన్లు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యూజికల్ పిల్లర్లోని రాతి రథం. ఈ రథం మన ఏకశిలా రథం అంటారేంటి. అంటే మొత్తం కింద నుంచి పై దాకా ఒకటే బండతోని చేసినటువంటి శిల్ప రథం ఇది.
ఈ రథం కింద ఉన్న చక్రాలు అది ఎంత వెయిట్ ఉన్నా కూడా ఈ చక్రాలు తిప్పితే తిరుగుతాయి. అంటే మొన్న రీసెంట్గా 2018-17 వరకు కూడా తిరిగేవంట. అది ఊకే టూరిస్టులు వచ్చి తిప్పుతున్నారని దానికి కింద మన సిమెంట్ అతికిచ్చిర్రు. అది ఇప్పుడు తిరగట్లేదు, అంతకుముందు తిరిగేది. ఇది మ్యూజికల్ పిల్లర్లోని విజయ విఠల ఆలయం. అంటే ఈ ఆలయంలో దగ్గర దగ్గర మనకు కనిపిస్తున్నటువంటి స్తంభాలు 56 ఉంటాయి. అవి చాలా ప్రాచీనమైనది. హస్తకళలు ఉండే శిల్పాలు చెక్కిరు. వాళ్ళను దగ్గర నుండి పిలిపించి మరీ చేపించారంట. అంటే ఆ శిల్పాలు మనకు డిఫరెంట్గా కనిపిస్తాయి, ఎక్కడ కనిపించవు. అది విజయనగర సామ్రాజ్యంలోనే కనిపిస్తే అది విజయనగర సామ్రాజ్యానికే ప్రసిద్ధి అనమాట, అది హస్తకళా వేదిక శిల్పులకు. ఇది లోపల గర్భగుడిలో మామూలుగా ఎవరిని లోపలికి ఎలో చేయరు. అప్పట్లో ప్రాచీన కాలంలో ఓన్లీ ప్రత్యేకమైన పూజారులు లోపలికి వెళ్ళి ఆ లోపలుండే విగ్రహాలకు పూజలు చేసేవారంట. ఇప్పుడు మనం చూస్తున్న స్తంభాల్లో మ్యూజికల్ పిల్లర్స్. వీటి పిల్లర్స్ మనకు మ్యూజిక్ అంటే మన సరిగమపాలు ఉంటాయి కదా, అవి వస్తాయంట. అవి 2006 నుంచి 8 వరకు ఆ టైంలో ఆపేసారు. అంటే అప్పటిదాకా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఒకటే టూరిస్టులు వస్తే ఒకటే కొడుతున్నారని అది ఆపేసారు అనమాట. అప్పుడు 2008 వరకు అంతకుముందు ఉండే. ఇప్పుడు ఈ లోపల ఈ విజయనగర రాజుకి 2 పెళ్ళాలు ఉండేసరికి వాళ్ళకు కావాలని ఇటొకటి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది. అవి 2 మన విజయనగర రాణులకు కోసం చేపించినటువంటిది. ఇది లోపల మొత్తం ఆ పిల్లర్స్ కానీ గుడి చుట్టూ లోపల దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ రాణులు నాట్యం చేసే ప్లేస్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్గా రాణులు నాట్యం చేయడానికే దీన్ని కట్టించారు రాజు. ఈ టూరిస్టులు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మన రాతి చెక్కడాలు కానీ టోటల్ క్లారిటీగా కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా విజయనగర సామ్రాజ్యం అంటేనే మొత్తం హస్తకళా వేదికలకు ఒక మంచి వేదిక అనమాట. అక్కడ రాజులు కానీ రాణులు కానీ అందరూ వాళ్ళను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. చూస్తున్నదంతా మన మొత్తం రాతితోనే చేసినదే. టూరిస్టులు వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాక్ సైడ్ ఉండే ఇంకో మండపం. ఈ మండపంలో రాణులు నాట్యం చేసేవాళ్ళు. అంటే నాట్యం చేస్తే సరిగమప శబ్దాలు ఆ స్తంభాలు వాడుతుంటే అవే చేస్తాయంట. అందుకే దీన్ని సపరేట్గా మన ఒక ప్రాచీనంగా చెప్పబడతారు ఈ ప్లేస్ని. ఆ స్తంభాలు చూసుకున్నా, వాటి డిజైన్ చూసుకున్నా, ఈ డిజైన్ అంతా మన గాజు డిజైన్ అంటారు. అంటే అప్పట్లో గాజు డిజైన్ అని పిలిచేవాళ్ళు. ఆ డిజైన్ని వేరే ఎవరు చెక్కరో ఎక్కడ చెక్కలేరు కూడా. కొంతమంది స్పెషలిస్టులు చెప్తారు, వాళ్ళని తీసుకొచ్చి చేయించారు. ఇక్కడ ప్రతి ఒక్క స్తంభానికి చిన్న అణువుతో సహా క్లారిటీగా కనిపిస్తుంది. అది మన వాళ్ళు చేసినటువంటి శిల్పాలు చేసినటువంటి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే మన డ్యాన్స్ చేస్తారు, నాట్యం చేస్తారు రాణులు. చిలకత్తలు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి, అది మెయిన్గా ఇదొక ప్లేసు, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉండే ఈ 2 ప్లేసులు 2 రాణులకు రాజు చేపించారు. ఇది లోటస్ టెంపుల్. దీన్ని మన లోటస్ మహల్ అని కూడా అంటారు. ఈ మహల్ మన చిత్రాంగిణి భారతదేశంలోనే ఒక ముఖ్యమైన లౌకిక నిర్మాణం ఇది. ఈ నిర్మాణం విజయనగర చరిత్రలోనే ఇది ఎలిఫెంట్ హౌస్. ఎలిఫెంట్ని ఇక్కడ అది కనిపిస్తున్న పెద్ద పెద్ద గృహాల్లో వాటిని ఉంచుతారు, చిన్న చిన్న వాటిలో గృహాలను ఉంచుతారు. ఇదే విరూపాక్ష ఆలయం. బయట నుంచి వ్యూ. మేము అన్ని తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇది నైట్ వ్యూ. డే టైంలో మనకు ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది విరూపాక్ష టెంపుల్ లోపలి వ్యూ. విజయనగర సామ్రాజ్యానికి ప్రైడ్, ఎంపైర్కి ప్రైడ్ అనమాట ఇది. ఇక్కడ విరూపాక్ష స్వామి ఉంటారు, అంటే మన శివుడే. ఇది లోపలి వ్యూ. అక్కడ ఎలిఫెంట్ ఉన్నది, అందరు సెల్ఫీలు దిగుతున్నారు. అందరూ దీపారాధన చేస్తున్నారు. అక్కడ ఒక ఆవు ఉంది.
టెంపుల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. టెంపుల్ లోపల ఫోన్స్ తీసుకెళ్లరు. లోపల గుడి ఎట్లా ఉంటుందో, దేవుడు ఎట్లా ఉంటున్నది ఇప్పుడు మనం చూద్దాం. లోపల దేవుడు ఇట్లా ఉంటాడు. మన ఫోన్ తీసుకుపోయినారు కాబట్టి ఇది గూగుల్ నుంచి తీసిన ఫోటో. బయటకు వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా మాకు ఎనర్జీ ఇస్తుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.